మీరిద్దరు ముంగట్టుకెళ్ళండి. మన రిటైర్మెంట్ అయిన ఒంగాల గురించి మన గౌరవ ఆర్ఎస్ఆర్ గారు కొన్ని సూచనలు సలహాలు ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ముందర కూర్చోండి సార్. అక్కడ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ లంచ్ చేసిరా? రిటైర్మెంట్ అనేది సరే ప్రతి ఒక్కరికి ఉంటుంది. రిటైర్మెంట్ ఫండ్స్ చూస్తే నాకు కూడా అనిపించింది, నా రిటైర్మెంట్ ఫండ్స్ లో నేనేం మాట్లాడుకోవాలి మాత్రం అర్థమైంది. అంటే ఒకటే సరే, ఇప్పుడు వీళ్ళు అంటే సర్వీస్ చేసి 30 years 20 years అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ ఇవ్వడం. ఇప్పుడు సార్ చెప్పారు, సర్వీస్ ఉన్నప్పుడే హెల్త్ బాగుంటుంది. ఇంకొక ఆర్ఎస్ఐ ఇంకొక ఎస్ఐ చెప్పారు, పైదలు పెట్రోల్ చేసినందుకు ఇక్కడ ఫిట్టింగ్ ఉన్నామని చెప్పేసి. మీరు కూడా అంతే. కొద్దిగా ఏంటంటే రిటైర్మెంట్ అనేది డిపార్ట్మెంట్కి, అంతేనా కాదు, మనకు కాదు. అంటే గవర్నమెంట్ జీతం ఇస్తుంది కాబట్టి ఒక సెటన్ వరకే మనల్ని పోషించగలుగుతారు. కాబట్టి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని రిటైర్మెంట్ ప్రాసెస్ ఇస్తుంది. ఎందుకు? దాంతోపాటుగా ఇప్పుడు మీ పిల్లలు కూడా జాబ్ రావాలంటే మన రిటైర్మెంట్ అయితేనే మన పిల్లలు జాబ్లు వస్తాయి, అంతేనా కాదు. సో రిటైర్మెంట్ ఒక మీనింగ్ అది అర్థమవుతుంది. అదొకటి. ఇంకోటి, రిటైర్మెంట్ అయినా కానీ పక్కన ఎస్పెషల్లీ మీ ఇద్దరు కొద్దిగా మెయిన్ ఫిజికల్ యాక్టివిటీస్. ఏదైనా పని చేస్తుంటేనే యాక్టివ్ ఉంటుంది. మన బండి కొత్త బండి తీసుకొచ్చి రోజు ఉడుచుకుంటే పెడితే బండి మంచిగా ఉండదు. స్టార్ట్ చేసి తిరుగుతుంటేనే మంచిగా ఉంటుంది, అంతేనా కదా. ఒక యోగా క్లాస్లో ఒకసారి ఒకటి చెప్పాడు. ఏంటంటే ఒక ఆమె ఇట్లా నాకు ఇట్లా కాళ్ళ నొప్పి వేస్తుంది, చేయి నొప్పి వేస్తుంది అంటే అన్ని పనులు ఈ చేయి ఒకటి బాగా ఉంది, అన్నీ చేస్తున్నాను. ఏం పని చేస్తామంటే ఈ క్లాస్ ఏమంటే అందరూ మంచిగా ఉంటుంది, వెల్ సెటిల్డ్ ఏమంటే ఏం పని మంచిగా హ్యాపీగా ఉన్నాను. మరి ఎట్లా బట్టలు ఉంటారు అంటే పని ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, బాసన్ పని ఉంటారు, అది అన్నీ చెప్తున్నాను. వంట చేస్తాం, వంట నేను చేస్తాను. ఎట్లా చేస్తా అంటే వంట నేను చేస్తాను. అంటే వంట చేస్తున్నావు కాబట్టి చేయకపోతే మంచిగా ఉంది అనమాట. పని చేస్తున్నావు కాబట్టి చేయి మంచిగా ఉంది. ఈ వేరే పనులు ఏం చేస్తలేదు, అందుకని బాడీ పార్ట్స్ అన్ని ఖరాబ్ అవుతున్నాయి అనమాట. అర్థమైంది? అంటే ఏదైనా సరే పని చేస్తుంటేనే దానికి యాక్టివ్నెస్ ఉంటుంది, అర్థమైంది. అయితే పోతే ఆమె మళ్ళీ వచ్చి ఇంకో క్వశ్చన్ అడిగిందంట. సార్ మరి నేను మా ఇంట్లో పని చేయాలన్నా వీడియో వేరే పని అవసరం కదమ్మా, ముందు నీటిలో పని సరిపోతుంది. అందరు పని చేస్తే ఏమైతే అడ్డం పడుతుంది మాకు, అర్థమైంది. అంటే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఫస్ట్ మనకి మనం, తర్వాతనే మిగతా వాళ్ళు, అంతేనా కదా. ఫస్ట్ నీకు నువ్వు, ఫస్ట్ నీకు నేను, నా తర్వాత